స్వయం ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखा विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते मुक्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवतत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती जयपताकस्वामी आचार्योपदाय नीताय कृपाप्रदाय गौरकदाय नगरप्रान्ताय ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामी नमस्ते सारस्वती श्री 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 राधा मदन मोहन की जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय चैतन्य निताय की जय गौर प्रेमानंदे हरि हरि बोल థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ ద సెషన్. మనం కృష్ణ కథలు చెప్పుకుంటున్నాము. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకంలో నుండి ఈ రోజటి అధ్యాయం ఏంటంటే నారదుల వాళ్ళు కృష్ణుని ప్రాసారాలు ఉన్నాయన్నమాట. అంటే కృష్ణుడికి ఎన్ని పెళ్లిళ్ళు అవుతాయి? 8 మాతాజీ. మామూలుగా అయితే 8 అవుతాయి మాతాజీ. ఓకే, 8 అవుతాయి. కానీ 8 తర్వాత మళ్ళీ కూడా యాడ్ అవుతారు. ఎంతమంది యాడ్ అవుతారు? 16,108 మంది. సో మామూలుగా పెళ్లి చేసుకుని పెద్ద భార్య చిన్న భార్య ఇట్లాంటివి ఏమి ఉండవు. దేవాది దేవుడు కాబట్టి అందరినీ సమానంగా చక్కగా చూసుకుంటాడు. ప్రతి ఒక్కరికి ఒక ప్యాలెస్ అన్నమాట. అంటే ప్రాసాదాలు అని ఇవన్నీ కూడా మామూలుగా ఉండవు. ఇవి ఇల్లులు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద ప్యాలెసెస్, భవనాలు. సో మణిలు, మాణిక్యాలు, వెండి తొడుగులు, బంగారు తొడుగులు, తలుపులకి కిటికీలకి చాలా గ్రాండ్గా. అండ్ ఇంటి ముందు ఉద్యానవనాలు. సో ఇవన్నీ కూడా ఆ 16,108 మందికి కూడా కృష్ణుడు
కట్టిస్తాడనమాట. సో, ఇన్ని రకాలుగా ఉంచి భార్యల్ని ఎంత బాగా చూసుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉండడం. గృహస్థాశ్రమం అంటే ఏంటి? మానవుడు వివాహం చేసుకొని సంసార బంధాన్ని ఏర్పరచుకోవడం అనమాట. దీన్ని గృహస్థాశ్రమం అని అంటారు. సో, బ్రహ్మచర్యం తర్వాత వచ్చేది గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమంలో మానవుడు ఏ విధంగా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? సంసార జీవనం ఎలా ఉండాలి? అనేది కృష్ణుడు మనకి నేర్పిస్తాడనమాట. సో, ఈ విధంగా ఇప్పుడు మనము ఒక్క పెళ్లి చేసుకుంటేనే అబ్బో! గగనము భార్యతో వేగడం కష్టం ఈ సంసార బంధం అని ఆహ్, నార్మల్ టాక్ నడుస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక కారణంతో ఇద్దరో, ముగ్గురో భార్యలు ఉన్నప్పుడు అమ్మో! ఎలా వేగుతున్నాడో అని అదొక స్టోరీ. సో, ఈ విధంగా ఉంటది. కానీ ఇక్కడ మనం భౌతిక ప్రపంచంలో చూసినట్లయితే క్షత్రియులు కొంచెం వాళ్ళు మ్యారేజెస్ చేసుకోవచ్చనమాట. లా ప్రకారం అయితే ఇక్కడ ప ప్రస్తుతానికి నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ ఏకపత్ని వ్రతమే. ఒక్క భార్యనే చేసుకోవాలి. కానీ మోసాలు, కుట్రలు, దగాలు ఇవి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. సో, అది వేరే విషయం. కానీ మనం శాస్త్రాలు చదువుకుంటున్నాము. శాస్త్రంలోనివి అధ్యయనం చేస్తున్నాం కాబట్టి అవి డిస్కస్ చేద్దాం. సో, అప్పుడు నారదుడికి అనిపించిందంట. ఇంతమంది భార్యలు ఇన్ని ప్రసాదాలు కట్టించారు. అంటే మామూలుగా కాదు ఇవి ఎవరు అనంటే విశ్వకర్మ అని ఆర్కిటెక్ట్ ఉంటాడు. దేవతలకి ఆర్కిటెక్ట్ ఆయన అన్నమాట. ఆర్కిటెక్ట్ అంటే ఎవరు? ఇల్లు బిల్డింగ్ ఇంటిని ప్లాన్ చేసి అవన్నీ ప్లానింగ్ ప్లాన్ చేసేవాడు మాతాజీ. ఇంటిని ప్లాన్ చేసి, డిజైన్ చేసి ఇల్లు ఇస్తారనమాట. సో, అలా విశ్వకర్మని పిలిపించి ద్వారకా పట్టణం ఎలాగైతే నిర్మిస్తారో, గుడిలు, గోపురాలు ఇలా ప్రతి ఒక్క ప్రసాదం అంటే ప్రతి ఒక్క ప్యాలెస్ ఆఫ్ ద క్వీన్ చక్కగా నిర్మిస్తాడనమాట. ముందుకి ఉద్యానవనాలు. ఉద్యానవనాల్లో మంచి మంచి పారిజాత మొక్కలు, పారిజాత చెట్టు తీసుకొస్తారు గదా! సత్యభామ ఇంట్లో పెట్టడానికి. రుక్మిణి మాతకి పువ్విచ్చినంతనే ఆమె అలుగుద్ది సత్యభామ. సో, ఇంద్రుడి దగ్గర నుండి పట్టుకొనొచ్చి భూలోకానికి పారిజాతం అలా వస్తుంది. సో, ఆ పారిజాత పుష్పాలు రాత్రిపూట విరబూస్తాయి. మంచి సువాసన అన్నమాట. ఆ గాలి ఎటు వీచితే అటు ఆ సువాసన వెళ్తూ ఉంటుంది. అది ఉదాహరణకి అట్లాంటివి. ఇంకా ఎన్నో మంచి మంచి పుష్పాలుండే ఉద్యానవనాలు ఏర్పరచుకొని, ఆ ప్యాలెసెస్ చూస్తుంటే చాలా అందంగా బాగుంటాయంట. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. ఎవరైనా మంచిగా ఉంటే ఎవరికో ఒకరికి ఒక బుద్ధి పుడతది. వీళ్ళెలా మంచిగున్నారో మనం పోయి చూద్దాం. అది నిజమా? కాదా? అనిపిస్తది గదా! సో, నారదుడు కూడా అనిపిచ్చిందంట. ఇంతమంది భార్యలనేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగైనా ఉంటాడు. ఇట్ ఈస్ పాసిబుల్ అని అనుకుంటాడు. అయినప్పటికీ గూడా వెళ్లి చూద్దామని ఆయనకనిపిచ్చిందంట. సో, అనిపిచ్చినప్పుడు ఏం జేశాడు? వచ్చాడు భూలోకంకి. వచ్చి ఒక్కొక్క ప్యాలెస్ విజిట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎవరైనా మన ఇంటికొచ్చారు. అప్పుడు ఆ ఇంటి యజమాని మార్నింగ్ వచ్చారనుకోండి ఎవరైనా మన ఇంటికి. ఆ ఇంటి యజమాని ఏం చేస్తూ ఉంటారు? జనరల్‌గా మాట్లాడుకుందాం. ఆ టైంలో ఆ ఇంటి యజమాని ఏం చేస్తూ ఉంటారు? మార్నింగ్ ఎర్లీ టైమ్ మార్నింగ్ అయితే పేపర్ చదువుతుంటారు మాతాజీ. ఆ! నైస్ జెప్పారు మీరు. మగోళ్ళకి ఇంకా టీ తాగడము, కాఫీ తాగడం, లేకపోతే పేపర్ చదవడం ఇవే ఉంటాయి. టీవీ చూస్తూ ఆ! ఉంటారు మాతాజీ. లైక్ టీవీ టీవీ చూస్తుంటారు. నేననుకున్నాను పూజ చేస్తుంటారని జెప్తారేమో అని గాని, చాలా కరెక్ట్‌గా జెప్పారు జయశ్రీ మాతాజీ. కరెక్టే. అలా ఉంటారు. మామూలుగా భౌతిక ప్రపంచంలో. కానీ కొంచెం ప్రభుజీలైతే మార్నింగ్ మంగళారతి చేస్తారు, పూజలు చేస్తుంటారు. పూజలో సహాయం చేయడము, ఆఫీస్‌కెళ్ళాలంటే తొందరగా చేసుకోవడము, ఇలాంటివి గూడా చేస్తూ ఉంటారు మార్నింగ్ సమయం. అంటే ఒక గృహస్థ ఏ విధంగా ఉండాలి అనేది. లీజర్‌గా ఉండేవాళ్ళు పేపర్ చదువుకుంటారు. లేదనుకునేవాళ్ళు భౌతికంగా ఉండేవాళ్ళు అలా ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఆరతిలు చేసుకోవడము, నైవేద్యాలు చేసుకోవడంలో బిజీ ఉంటారు. అవునా? సో, ఇలా క మధ్యాహ్న సమయంలో మనం చూసినట్లయితే ఉంటారా ప్రభుజీలు ఇంట్లో? ఉండరు మాతాజీ. మాతాజీ. సామాన్యంగా ఉద్యోగం వృత్తిరీత్యా బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఒకవేళ వ్యాపార రీత్యా ఉన్నట్లయితే
మధ్యాహ్నం భోజన వేళలో రావడం కానీ అట్లా ఉంటే భోజన సమయంలో అయితే భోజనం చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేస్తుంటారు అంటే కొందరు ఫ్యామిలీతోని కూర్చొని చక్కగా చేస్తారు. కొందరైతే గబగబా తినేసి అట్లా ఆ రకంగా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఏం చేస్తారు? ఇంట్లో ఎలా కనిపిస్తారు? టీవీ సాయంత్రం టీవీ ముందే సాయంత్రం ఏంటి చక్కగా నేనేదో చాలా గొప్ప పని చేసేసాను, పెద్ద ప్రొఫెషన్ నేను ఎలగబెట్టేశాను, ఇంకా కుటుంబం అంతా నాకు మర్యాద చేయాలని కొందరు ధోరణి ఉంటుంది భౌతిక ప్రపంచంలో. ఇంకా కొందరేమో వచ్చి చక్కగా స్నానం చేసుకుని పరిశుభ్రత మెయింటైన్ చేస్తూ మళ్ళీ దీపారాధన చేసుకుని పూజ చేసుకోవడము, లేకపోతే భక్తి అలా చూడడం. కానీ సామాన్యంగా ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు రాగానే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లీజర్గా కూర్చుని టీవీ చూద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ విధంగా చూస్తాం. మళ్ళీ రాత్రి అయ్యేసరికి భోజన సమయము, మళ్ళీ అప్పుడు టీవీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అది మామూలుగా గృహస్థ జీవనం అలా ఉంటుంది. అంటే వృత్తిరీత్యా బయటికి వెళ్ళడము రావడము, ఒకవేళ మాతాజీ ఇంకా ప్రభుజీ కూడా ఇద్దరు లేకపోతే ఇంటికి తాళం వేయడము, పిల్లలు మాత్రమే ఉండడం, అలా రకరకాలుగా ఉంటుంది కదా, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలాగా ఉంటుంది. రిటైర్డ్ పర్సన్స్ అనుకోండి, పని పాట లేదు, ఇవాళ ఏం చేస్తారు, వాళ్ళు స్నానము ఇంకా భోజనము అవన్నీ అయ్యేసరికి 11 దాటిపోతుంది, ఒక్కోసారి 12 కూడా దాటొచ్చు బ్రేక్ఫాస్ట్కి. ఆ తర్వాత లంచ్ ఎప్పుడో చేస్తారు, ఎప్పుడో ఒక టైం టేబుల్ అంటూ కొందరు మెయింటైన్ చేస్తారు. కానీ చాలా వరకు ఆఫ్టర్ రిటైర్మెంట్ పెద్దగా టైం టేబుల్ అనేది కూడా సమయ పాలన అనేది బాగా డిస్టర్బ్ అయిపోయి పెద్దగా మెయింటైన్ చేసుకోరు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. కానీ కృష్ణుడు ఏం చేశాడంటే క్రమ పద్ధతి. దేవాది దేవుడికి ఏం క్రమ పద్ధతి? చిటికేస్తే ఏమన్నా కావచ్చు ఆయనకి. ఇలా చిటికేసాడంటే ఆయనకి ఏం కావాలో అది వచ్చేస్తుంది. కానీ అలా చేయకుండా గృహస్థలాగా ఎలా ఉన్నారు అని, ఆయన యొక్క జీవన విధానం ఏంటి అని, వైకుంఠంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు దేవాది దేవుడు? పాల సముద్రంలో పడుకొని ఉంటాడు కదా చక్కగా, లక్ష్మీదేవి కాళ్ళొత్తుతూ ఉంటుంది, దేవాది దేవుడి దగ్గరికి వివిధ అందరూ అంటే మన మామూలుగా వాళ్ళని ఏమంటాం డెమిగాడ్స్ని, దేవీ దేవతలు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చి మాట్లాడడము, కొందరు సందర్శించడము ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏం చేస్తున్నాడు కృష్ణుడు అని ద్వారకాకి వస్తాడంట చూడ్డానికి. సో కృష్ణుని వివిధ గృహములను నారదుడు సందర్శించుట, ఒక్క ఇల్లు కాదు, అన్ని 16,000 ఇల్లులు అన్నీ కూడా చూద్దామని నారదుడు వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఏమవుతుందో మనం చూద్దాం. సో నరకాసురుని వధించిన అనంతరం శ్రీకృష్ణుడు 16,000 మంది రాజకుమార్తెలను వివాహం ఆడినట్లు నారదుని విని ఉండెను. కృష్ణ భగవానుడు 16,000 భిన్న రూపాలు దాల్చి వివిధ స్థలాల్లో వారినందరినీ ఏకకాలం పరిణమాడనని విని నారదుడు ఆశ్చర్యచకితుడు అయ్యను. సో మామూలు పెళ్లి కాదనమాట, వధువు వరుడు ఉంటారు, మామూలుగా ఒకరికి పెళ్ళి అవుతుంది. కానీ ఇక్కడ 16,000 మందిలో 16,000 మందికి కూడా సంతృప్తిని ఇవ్వాలని చెప్పి 16,000 కృష్ణుళ్ళు ఉద్భవించారంట, భిన్న రూపాలు దాల్చి వివిధ స్థలాలలో. అంటే ఎవరి ఇల్లు ఎక్కడుందో అక్కడ ఒకే సమయంలో పరిణయమాడనని నారదుడు విన్నాడు. ఒకే సమయంలో ఇంతమందిని ఎలా పెళ్ళాడాడు అని ఆశ్చర్యం అనిపించిందంట. సో అంతమంది భార్యలతో కృష్ణుడు ఎట్లా గృహస్థ ధర్మాలను నిర్వహించుచున్నాడో చూడవలనని కుతూహలం కలిగింది. సో నారదుడు బ్రహ్మచారి కదా, ఆయనకేం తెలియదు. సో చూద్దాం అసలు ఈ లీల ఏంటి అనేది ద్వారకాకి వస్తారనమాట. సో ద్వారకాకి రాగానే వివిధ వర్ణముల పుష్పాలతో ఉప్పారు పూదోటలు, వివిధ ఫలాల బరువులతో వాలి ఉన్న పండ్ల తోటలు ఆయనకు ఎదురయ్యను. సో ఇక్కడ పుష్పాలే కాకుండా ఉద్యానవనాలు మంచి మంచి పళ్ళతోని కూడా. ఇప్పుడు నిమ్మ తోటకి వెళ్ళామనుకోండి, ఒకలాంటి మంచి సువాసన వస్తుందా? వస్తుంది మాతాజీ. వేప చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర కూడా ఇంకా తొలి సమ్మర్ వచ్చినప్పుడు, ఎర్లీ సమ్మర్లో పువ్వులు వస్తాయి కదా, ఉగాది సమయంలో మంచి సువాసన వస్తుంది. అలా
కాయలు ఉండే దగ్గర, పళ్ళు ఉండే దగ్గర, ఇంకా మామిడి తోటకెళ్తేనైతే మనం చెప్పనే అవసరం లేదు. పళ్ళు ఉండుంటే గుమగుమలాడుతూ ఉంటాయన్నమాట. సో, ఆ విధంగా పళ్ళ తోటలు ఇట్లా పళ్ళతోని బరువైపోయి వాలి ఉన్నాయంట కొమ్మలు. అండ్ మనోహరమైన ఈ పువ్వులు గూడా ఉన్నాయంట పూదోటలు. వీటినన్నిటిని చూడ్డానికి పక్షులు గూడా కూజితములను, నెమళ్ళు క్రేంకారంలో వినవచ్చెను. పక్షులు ఎక్కువగా పళ్ళ తోటలకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆహారం గదా! చక్కగా పొడుచుకొని ఆ పళ్ళని జామ పండుని గాని, రామచిలుకలు అట్లాంటియి పొడుచుకొని తింటాయి. బాదం కాయల్ని గూడా పొడుచుకొని తింటాయి. మళ్ళా ఆ టెంకల్ని, ఉడతలన్నీ గూడా కొరికి ఆ విత్తనం తీసుకొని తింటాయి. ఇలా రకరకాలుగా ఈ నెమళ్ళు చక్కగా ఉన్నాయి. నెమళ్ళు, వేరే వేరే పక్షులు ఇవన్నీ గూడా వాటి యొక్క కూతలతోని వినసొంపుగా ఉందంట. తాటకములు, సరస్సులు ఎరుపు రంగు, నీలిరంగు తామర పూలతో దర్శనీయంగా ఉండెను. సో, తామర పువ్వులు ఎరుపు అంటే ఇక్కడ పింక్ అన్నట్టు మనం అనుకోవచ్చు. మామూలుగా పింక్ ఈస్ ద మెయిన్ గదా! ఆ తర్వాత వైట్ ఉంటది. రకరకాల కలర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా నీలిరంగు తామర పువ్వులతో సరస్సులన్నీ చాలా బాగున్నాయంట. కొన్ని ఎడల వేర్వేరు రకాల కలువ పువ్వులు గూడా కనిపించెను. సో, ఇక్కడ తామర పువ్వులు, కలువలు కొంచెం చిన్నగా ఉంటాయి. కలువలు చాలా రకాలుంటాయన్నమాట. ఇంకా సరస్సుల్లో కొంగలు, హంసలు ఇవన్నీ గూడా చాలా చక్కగా ఆడుతూ, పాడుతూ, అరుస్తూ ఉన్నాయంట. సో, ఈ నగరాలన్నీ పాలరాతితో నిర్మింపబడి వెండితో చేసిన ద్వారాలున్నాయంట. ఎన్నున్నాయి? 9 లక్షల రాజప్రాసాదములు ఉండెను. 9, 5 సున్నాలంటే 9 లక్షలేనా? హరే కృష్ణ. ఓకే. Yes, 9 మాతాజీ. లక్షల ప్యాలెసెస్. అవును మాతాజీ. అంటే ఇప్పుడు ఈ రాణులకే గాకుండా ఇంకా ఉంటారు కదా! మంత్రులు, బలరాముడు మళ్ళా ఈళ్ళ అన్నీ కలిపి గూడా ద్వారములు ఇన్ని ఉండేవంట. సో, అన్ని ప్యాలెసెస్‌కి కూడా ద్వారాలు వెండితో చేయబడినాయంట. పాలరాతి నిర్మితము ప్యాలెస్, ఆ తర్వాత వెండి ద్వారాలు, ఆ స్తంభాలు స్పర్శమణి, మరకతము, గోమేధికము మొదలైన మణులు చెక్కబడి ఉండెను. ఈ మరకతము, గోమేధికము, స్పర్శం మణులు అనేది ఉంటాయి గదా! ఇవన్నీ గూడా మనం చిన్న రాయి ఏదో గ్రహం కోసము వాటి కోసం చిన్న ఉంగరాలు మనం పెట్టుకుంటాం. కానీ అవి చూడండి మొత్తం అన్ని స్తంభాలకే అవి అతికిచ్చి ఉన్నాయంట. అండ్ చాలా మెరుస్తూ ఉన్నాయంట. తళతళ మెరుస్తూ ఉన్నాయంట. వీధులు, సందులు, గొందులు, విపణి ప్రదేశాలు చక్కగా అలంకరించబడి ఉన్నాయి. సో, అందరూ సేవకుల్లాగానే చక్కగా ఇంత ఇంత పెద్ద ప్యాలెస్ ఉన్నప్పుడు సేవకులు ఎక్కువ మంది ఉంటారు గదా! సో, వాళ్ళందరూ గూడా చక్కగా అలంకరణ చేసి ఉంచారంట. ఆ నగరం వివిధ వాస్తు శిల్పి ధోరణులకు ప్రకటించే ఆవాస గృహాలతోనూ, దేవాలయాలతోనూ, రాజభవనంతాను ఒప్పువారుచుండెను. సో, అక్కడ దేవాలయాలు ఉన్నాయి. వీళ్ళందరికీ గృహాలున్నాయి. మళ్ళీ రాజభవనం కూడా అక్కడే ఉందన్నమాట. ఇవి అన్నీయు ద్వారకను మిక్కిలి దర్శనీయమగు నగరంగా చూసెను. వీధులు, మార్గాలు, ఆవాస గృహాలు, ముంగిళ్ళు ముక్కిలి పరిశుభ్రంగా ఉండెను. మార్గాలకు ఇరుపక్కన పొదరిండ్లు అచ్చటచ్చట నీడనొసగు మహావృక్షాలు కూడా కలవు. సో, ఎక్కడెక్కడ ఇల్లులున్నాయో మధ్య భాగాల్లో గూడా మంచి మంచి వృక్షాలున్నాయి అని చెప్తున్నారు. సో, అతి మనోహరంగా ఉంది ద్వారకా నగరం అన్నమాట. సో, ఇంత బాగా ఉన్నప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల రాజులు, రాకుమారులు దేవాదిదేవుని అర్చింతుకు అంటే దేవాది దేవుడు అని ప్రేమించేవారు, పూజించేవారు చాలా రాజులు ఉంటారన్నమాట. సో, వాళ్ళందరూ కృష్ణుని దర్శించడానికి వచ్చేవారంట ఆ ప్యాలెసెస్‌కి. సో, దేవతల యొక్క వాస్తు శిల్పి అంటే నేను ఇందాక ఆర్కిటెక్ట్ అని చెప్పాను గదా! ఆ వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా ఆ ప్రసాదముల నమూనాలను రూపొందించెను. సో, అన్ని డిజైన్స్ ఎవరు చేశారు అంటే విశ్వకర్మ. దేవతల యొక్క వాస్తు శిల్పి అన్నమాట ఆయన. సో, ఆయన నిర్మాణం చేస్తూ వాస్తుకళా చాతుర్యం అంతటిని పూర్తిగా ఇంకా కృష్ణుడు గదా! దేవాది దేవుడన్నమాట. సో, ఆయన యొక్క ప్యాలెసెస్ అంత బాగా చేద్దామని
మంచి ప్రదర్శించేటట్టు చేశారంట. ఇట్టి ఆవాస గృహాలు 16,000కు మించి కలవు. పేరుకి 16,000, 108, కానీ అంతకంటే ఎక్కువ గృహాలే ఉన్నాయంట. సో ఒక్కొక్క గృహంలో శ్రీకృష్ణుని రాణితో ఒక్కొక్కరు నివసించి ఉండిరి. నారద మహాముని ముందుగా ఒక గృహంలో ప్రవేశించను. ఇంకా ఆయన అనుకున్నాడు కదా, శ్రీకృష్ణుడు ఏ గృహంలో ఉంటాడో చూద్దాం, ఈ దొంగను పట్టుకుందాం అనుకున్నాడు అని ముందుగా ఒక ఇంట్లోకి వెళ్ళాడంట. వెళ్ళేసరికి ఆ స్తంభాలు పగడాలతో చేయబడ్డాయంట. ఇంటి కప్పులు వజ్రాలతో ఉన్నాయంట. గోడలు స్తంభాల మధ్య మరకత మణులతో ప్రకాశించుచుండెను. సో విశ్వకర్మ ప్రసాదం అంతటను వితానములను అమర్చి వాటి నుండి ముత్యముల దండలు వేలాడినట్లు అమర్చెను. సో ఇక్కడ ప్యాలెస్లో అక్కడక్కడ ఇవి ఉంటాయి కదా, దూలాలు ఉంటాయి. సో ఆ దూలాల నుంచి అక్కడ స్తంభాల మధ్యలో ప్లేస్ ఉన్న దగ్గర అంతా కూడా ముత్యాల దండాల్ని వేలాడేటట్టు అమర్చారంట. ఆసన పీఠములన్నీ దంతంతో చేయబడి బంగారంతో మనులతో అలంకరింపబడి ఉండెను. ఆసన పీఠలు అంటే కుర్చీలు బల్లలు అన్నమాట, కూర్చునేవి అన్నీ కూడా చక్కగా దంతాలతో చేయబడ్డాయి. అంటే ఏనుగు దంతం, ఐవరీ, మేడ్ ఆఫ్ ఐవరీ అన్నమాట. సో దాంతో చేసి బంగారంతో మణులతో అలంకరించి ఉన్నాయంట. తర్వాత వివిధ రత్నదీపాలు ఆ ప్రసాదం చీకట్లను అప్పుడు కరెంట్ లేదు కదా మనకి. సో ఆ ద్వాపర యుగంలో రత్న దీపాలు అంటే పెద్ద పెద్ద రత్నాలతో పొదిగిన అటువంటి చక్కని దీపాలు ఆ చీకట్లి పారద్రోలి వెలుతురిచ్చేవి అని చెప్తున్నారు. అగరధూపాలు అంటే అగరవత్తులు ధూపాలు వేస్తాం కదా, వాతాయమున నుండి బయటకు వచ్చిచుండెను. అంటే ఆ ధూపం యొక్క మంచి సువాసన తలుపుల్లోంచి కిటికీల్లోంచి బయటకి కూడా వెళుతుందంట. సో అవన్నీ ఇంకా ఎప్పుడైతే ఇన్ని ఇళ్లలోంచి అంత ధూపం వచ్చిందో అదంతా మేఘాలలాగా ఏర్పడి మేఘాలు అనుకుని భ్రమించాయంట. మేఘాలంటే ఎవరికి ఇష్టము? మయూరాలు అంటే నెమళ్ళు మాతాజీ. నెమళ్ళు. సో అవన్నీ మబ్బులు అనుకున్నాయంట. అవి మబ్బులు అనుకొని చక్కగా నాట్యం చేస్తున్నాయంట. సో ఇంకా దాసీ జనం గురించి చెప్తున్నారు. మనం దాసులం అనుకున్నాం కదా, దాసీ జనం ఎలా ఉన్నారు? సువర్ణాభరణాలతో మంచి మంచి బంగారు ఆభరణాలు వేసుకున్నారంట. పట్టు చీరలతో అలంకరింపబడి ఉండిరి. సో ఈ రోజుల్లో పట్టు చీర అంటే ఎంతో మన ఫంక్షన్స్కి వేసుకుంటాం కదా. అంటే ద్వాపర యుగంలో చూడండి, దాసీలు కూడా పట్టు చీరలు కట్టుకునేవారంట. అండ్ చాలా నగలు కూడా వేసుకునేవారంట. అంగీలను తలపాగాలను మ్యూట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి మాతాజీస్. అంగీలను తలపాగాలను, అంగీలు అంటే ఇప్పుడు వాటి చొక్కాలు మగవాళ్ళు వేసుకునేది, తలపాగాలు, వజ్రాల కుండలాలను ధరించి ఉన్న పరిచారకులు కూడా అనేకలు కలరు. పరిచారకులు అంటే ఇటు అటు వెళ్తూ సామాన్లు అందించడం, కొంచెం పని చేసేవాళ్ళు. అత్యంత దర్శనీయంగా ఉన్న దాసీజనం వివిధ గృహ కృత్యములను నిర్వర్తించుటలో నిమగ్నమై ఉండేది. సో ఇప్పుడు రాణులు కదా, అందరూ రాణులే. సో వాళ్ళకి చాలా దాసీలు ఉంటారు. ఆ దాసీలందరూ కూడా పట్టు వస్త్రాలు వేసుకొని, నగలు వేసుకొని, ఇంకా గృహ కృత్యాలు అంటే ఇంట్లో మనకి ఊడ్చుకోవడము, తుడుచుకోవడము, అంట్లు తోముకోవడం అని, పువ్వులతో డెకరేషన్ చేసుకోవడం అని, డస్టింగ్, ఎన్నో పనులు మనం పొద్దున్నే ఎలా చేసుకుంటామో అలా వాళ్ళందరూ కూడా ఆ పనులు చేయడంలో నిమగ్నులైపోయారంట. సో ఇక్కడ నివసించు పట్టమనిషి అయిన రుక్మిణీదేవితో కలిసి ఆసీనుడైన కృష్ణుడు నారదుని దర్శించను. యాక్చువల్లీ నారదుడు వస్తున్నాడన్న విషయం కృష్ణుడికి ముందే తెలిసిపోతుంది అన్నమాట. సో తెలిసిపోయిన తర్వాత రుక్మిణీదేవితో కూర్చుని ఆసీనమై ఉండి రుక్మిణీదేవి వింజామరం వీస్తుందంట. అయితే ఇక్కడ పరిచారకులకి అంటే దాసి వాళ్ళకి ఇవ్వకుండా ఆమె వింజారం ఊపుతూ ఉందంట. చక్కగా ఈ 4 పరిచారకులు ఉన్న రుక్మిణీదేవి స్వయంగా తానే చామరతో కృష్ణుణ్ణి వీచుచుండెను. చూడండి, అంతమంది పనివాళ్ళు ఉండగా కూడా
రుక్మిణీదేవి అంటే ఎవరో కాదు, లక్ష్మీదేవి. సో ఆమె స్వయంగా ఇవన్నీ కూడా చూసుకుంటుంది కృష్ణుడికి అని. నిజానికి నారదుడు వంటి దేవర్షి కూడా పూజనీయుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు నారదుడు విష్ణుమూర్తి భక్తుడే కదా, అవునా కదా? సో కృష్ణుణ్ణి చూడగానే నారదుడు వచ్చి పాదాభివందనం ఇద్దరికి చేయాలి, కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడండి. అయినను నారదుడిని చూడగాని ఆయన రుక్మిణీదేవి పాన్పుపై నుండి దగ్గన లేచి ఆయనకు ప్రత్యుత్థానం చేసెను. శ్రీకృష్ణుడు సర్వ జగత్తునకు గురువు. నారదుడు అంటే ఒక మహర్షి ఎట్లు గౌరవింపాలో లోకులకు ఉద్దేశించుటకై కృష్ణుడుగా ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసెను. ఇంకా నారదుడి జీవితం ఎంత ధన్యమైందో చూడండి. నారదుడు ఎవరు? పూర్వజన్మలో ఒక దాసిపుత్రుడు. ఆయన భక్తికి మెచ్చి నారదుడు పోస్ట్ ఇవ్వడమే కాకుండా ముల్లోకాలు తిరగవచ్చు అని చెప్పి కూడా నారదుడికి పెద్ద వరం ఉంటుంది. అలాంటి నారదుడు విష్ణుమూర్తికి నారాయణ నారాయణ అనుకునే భక్తుడికి శ్రీకృష్ణ దేవాది దేవుడు సాష్టాంగ ప్రణామం చేశాడంట, అంటే దండవత్ ప్రణామం చేశాడనమాట. సో ఎందుకు చేశారు అంటే, గృహస్థులు అలా పెద్దవాళ్ళు సన్యాసులు వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఆదరించాలి అని చెప్పి మనకు చెప్పడం కోసం అలా చేశారు అని చెప్తున్నారు. సో శ్రీకృష్ణుడు అట్లు ప్రళమిల్లుటేగాక నారదుని పాదాలను తాకి అంజలిబద్ధుడై ఉచితాసనం ఆయనకు ఆసీనుని చేసెను. సో దండవత్ చేసి పాదాలను తాకి దండం పెట్టుకుని చక్కగా ఒక ఆసీనం అంటే ఒక కుర్చీయో బల్ల టేబుల్ ఏదో ఆసీన అంటే కూర్చోండి అని కూర్చోబెట్టారంట. భక్తులకు అందరికీ ఏడుగడ అయిన దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన సర్వజన ఆరాధ్యుడు. ఆయన పాదముల నుండి పొగడం గంగానది 3 లోకాలు పవిత్రం చేయుచున్నది. విద్వాంసులకు బ్రాహ్మణులందరూ ఆయనను ఆరాధించరు. అందుచేతనే ఆయనను బ్రహ్మణ్య దేవుడు అందరు. బ్రహ్మణ్యుడు అనగా సర్వ విధములైన అర్హతలు గల బ్రాహ్మణుడు అని అర్థం. అర్హతలు ఏమి అనిన సత్యము, ధమము, శౌచము, ఇంద్రియ వసిత్వము, నిరాడంబరత, జ్ఞానము, ఆచరణ, భక్తిపూర్వకమగు భగవతారాధన. సో ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు ఉండే లక్షణాలు అన్నమాట. సో ఈ అర్హతలన్నీ కృష్ణ భగవాన్ నుండి ఉండేను. కృష్ణ భగవాన్కి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అట్టి అర్హతలు గలవారే ఆయనను ఆరాధింతురు. కృష్ణ భగవానునికి పలు నామాలు గనవు. అవి విష్ణు సహస్రనామాలు. సో మనం విష్ణు సహస్రం అంటే 1000 కదా, 1000 నామాలు కూడా రోజు చక్కగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ నామాలన్నీ కూడా ఏంటి అంటే విష్ణు సహస్రనామాలు విష్ణుమూర్తికి ఉండే లక్షణాలు అని చెప్తున్నారు. సో ఆయన ఆధ్యాత్మిక గుణముల వలనే ఆ నామములు ఆయనకి ఏర్పడినవి. అంటే ఆయన భక్తి చేత ఏ కార్యాలు చేస్తున్నారో దానివల్ల విష్ణు సహస్రనామాలన్నీ వచ్చాయి అని చెప్తున్నారు. సో ద్వారకలో కృష్ణ భగవాను లక్ష్యప్రాయుడైన మానవుల వలె నటించుచు లీలా వినోదము అనుభవించుచుండెను. సో ద్వారకాలో ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, ప్యాలెసెస్, ఇంతమంది భార్యలు, మళ్ళీ ఆ భార్యలకి పిల్లలు, ఇవన్నీ కూడా చూసుకుంటూ చక్కగా జీవితాన్ని ఆనందమయంగా లీలా వినోదంగా కృష్ణుడు అనుభవిస్తున్నాడంట. సో స్వామి అట్లా చేసిన నారదు దేవాది దేవుడు ఆదినారాయణుడు సర్వ ప్రాణకోటికి నిత్య బంధువు అయిన కృష్ణ భగవానుడు ఆ విధంగా వైదికాచార్యం అనుసరించి నారదమునిని అర్చించెను. మధురమైన వాక్యంతో స్వాగతం పలుకుచూ నారదుడిని ఆయన భగవాన్ అని సంబోధించెను. భగవానుడిగా స్వయం సంపూర్ణుడు, జ్ఞాన బల ఐశ్వర్య సౌందర్యాది సర్వవిధ సౌభాగ్యములు కలవాడు. అంటే ఇవన్నీ కూడా మనము షడైశ్వర్యాలు అని చదువుకున్నాం కదా. అంటే జ్ఞాన సంపూర్ణుడు, బలవంతుడు, ఐశ్వర్యవంతుడు, సౌందర్య, ఇవన్నీ కూడా కృష్ణుడిలో ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు నారదుణ్ణి భగవాన్ నేను నీకెట్లా ఏమి సేవ చేయగలను అని అడుగుతున్నాడంట.
కూర్చోబెట్టాడు చక్కగా పాదాభివందనం చేసి. ఆ తర్వాత నేను ఏం సేవ చేయగలను అని అడుగుతున్నాడంట. అప్పుడు నారదుడు ఆశ్చర్యపోతున్నాడు, ఈయన వేషాలకి ఇలా చేస్తున్నాడు ఏంటి అని. ప్రభు, నీవు దేవాది దేవుడవు, సర్వ జీవకోటికి యజమానివి అగుటేవి నీవిట్లు ప్రవర్తించుట నాకు ఆశ్చర్యం గొలుపుతున్నది. నీవు దేవాది దేవుడివి కదా, నేను నీ భక్తుణ్ణి, నీవిలా చేయడంలో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అని అన్నారట. సర్వ జీవకోటికి నీవు పరమాప్తుడవు అయినను దుష్టులను ఈర్ష్యాగ్రస్తులను నిర్దాక్ష్యంగా నీవు దండింతువు. సో ఈ దండించేదంటే ఎవరెవరిని ఎందుకు దండిస్తాడో కృష్ణుడికి తెలుసు కదా. సో నారదుడికి కూడా తెలుసు అనమాట. సో నీవు అందరికీ కూడా పరమ ఆప్తుడు అయినప్పటికీ కూడా దిష్టులని శిక్షించి శిష్టులని రక్షిస్తూ ఉంటావు అని చెప్తున్నాడు అనమాట. జగత్తును సవ్యమైన మార్గాన్ని నడుపుతే నీ ఈ భూమిపై అవతరించదని నేను ఎరుగుదును. సో భూమి మీదకి భగవంతుడు ఎప్పుడెప్పుడు వస్తాడు? దుష్టుల్ని, ఆయన భక్తులకి ఏదైనా చెడు జరిగినప్పుడు, ఎవరిని రక్షించటానికి, అలాంటి సమయాల్లో యుగ యుగంలో నేను పుడుతూ ఉంటాను అని చెప్తాడు కదా. సో ఆ విధంగా నువ్వు వస్తావని నాకు తెలుసు, ఈ భూమిపైకి నీవు అవతరించావని కూడా నాకు తెలుసు. మరెవరో నిన్ను బలాత్కరించుటే నీవు అవతరింపలేదు. ఎవరో నిన్ను బలవంతంగా ఇప్పుడు రా కృష్ణ అని చెప్పి బలవంతం చేయలేదు. కానీ నీవు నీ ఇష్టానుసారమే అవతరించావు. అవతారం చాలించుటియో నీవు చేయదు. సో ఎప్పుడు చాలించాలో నీకే తెలుసు అని చెప్పి అన్నీ అలా చెప్తాడనమాట. నారదుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? గ్లోరిఫై చేస్తున్నాడంటే పొగుడుతూ ఉన్నాడు. ప్రభు, నీవు అనంతుడవు, నీవు ఐశ్వర్యానికి అవధులు లేవు. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలు కూడా నిరంతరం నిన్ను తమ హృదయ పీఠంపై నిలుపుకొని ధ్యానించుదురు. సో ఇక్కడ బ్రహ్మ ఇంకా శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటాం కదా. సో ఈ ముగ్గురులో మహేశ్వరుడు నువ్వు విష్ణుమూర్తివి. బ్రహ్మ, శివుడు కూడా నిన్ను హృదయంలో పెట్టుకొని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారు. భౌతిక జీవనం అంధకూపంలో నెట్టబడిన బద్ధజీవులు నీ చరణార విందాలను ఆశ్రయించటం వలన ఈ చెర నుండి విముక్తి పొందుదురు. అంటే ఇక్కడ బద్ధజీవులు అంటే మనం అన్నమాట. భౌతిక ప్రపంచంలో మనం ఉండే ఈ బద్ధ జీవితం ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడిని శరణాగతి పొందుతామో అప్పుడే మనకి ఈ చెర నుండి, అంటే ఈ జైల్లో నుండి మనం బయటికి పోతాము. జైలు అంటే మన భౌతిక ప్రపంచము. ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణుడు ఏమని చెప్పారు? దుఃఖాలయం. అండ్ ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం. మనకు వచ్చే చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా శాశ్వతము కాదు. ఎప్పుడో ఒకసారి అవి మనని మోసం చేస్తాయి అన్నమాట. అందుచేత బద్ధ జీవులకు కూడా శరణ్యుడవు అంటే మనం శరణాగతి పొందితే అప్పుడు మనకి శరణు ఇస్తాడనమాట. సో ప్రభు, నీవు నన్ను అనుగ్రహించి నాకేమి కావాలనని ప్రశ్నించితివి. సో నీవు ఇంత పెద్దవాడివి, ప్రతి జీవిని నీవే సంతోష పెట్టేవాడివి, నన్ను అడుగుతున్నావేంటి ఏం చేయగలను అని తిరిగి అడుగుతున్నాను. నీ చరణార విందాలను స్మరించుచుండునట్లు అనుగ్రహింపు, నిన్ను అర్థించుచున్నాను. సో నారదుడు ఎలాగూ సన్యాసి అండ్ విష్ణుమూర్తికి మహాభక్తుడు. అన్ని లోకాలు తిరుగుతూ ఎక్కడేం జరుగుతుందో అందరికీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అది కాకుండా ప్రతి బద్ధజీవిని భక్తుని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నారదుడు. ప్రహ్లాదుడు కల్పలో ఉన్నప్పుడే తల్లికి హరికథలన్నీ చెప్పి హరిభక్తుడిని చేశాడు. ధ్రువ మహారాజ్కి కూడా గైడెన్స్ ఇస్తాడు. ఓం నమో వాసుదేవాయ నమః, ఈ తపస్సు చేయనైనా నీకు భగవంతుడు కరుణిస్తాడు అని చెప్తాడు. తర్వాత మృగారి అనే వేటగాడిని కూడా మారుస్తాడు. వాల్మీకి అనే అతన్ని, ఆయనను కూడా, బోయవాడిని కూడా మార్చి భక్తుడిని చేస్తాడు. ఇంకేం కావాలి? మహాభక్తులందరూ కూడా నారదుడి నుండే వచ్చిన వాళ్ళే అన్నమాట. సో అంత భక్తుడు ఎవరికి? విష్ణుమూర్తికి. కానీ నువ్వు ఏంటి నాకు సేవ చేస్తానంటావు దేవాది దేవ,
ఎప్పుడు నీ చరణం విందంలో ఉండి, అంటే నీ కాళ్ళ దగ్గర ఉండి నిన్ను స్మరించి టట్టు నన్ను అనుగ్రహింపు. నేను అటు ఇటు వెళ్ళకుండా నీ భక్తిలోనే ఉండేటట్టు నన్ను అనుగ్రహింపుమని ఆయన అర్థించుచున్నాడు, వేడుకుంటున్నాడు అనమాట. ఇంకా నారదుడు అలా, అంతకంటే పెద్ద వరం నాకు ఇంకేమీ వద్దు, నేను అటు ఇటు వెళ్ళకుండా నీ చరణాల విందాల దగ్గరే నేను ఉండిపోవాలి అని అనుకుంటారు. సో నారదుడు స్వామి నుండి కోరుకొనిన వరమే పరిశుద్ధ భక్తులందరూ కోరుకొనవలసింది. సో ఎప్పుడైతే మనము ఇందాక శ్రావణి మాతాజీ చెప్తా ఉండే ఏమంటే, మనం అసలు డివోటీసే కాదు అని శ్రీల ప్రపాదుల వారు అన్నారంట. అంటే మన గురువు అనమాట. శ్రీల ప్రపాదుల వారికి జై, గురు మహారాజ్కి జై. సో శ్రీల ప్రపాదుల వారు, ఓహో మీరందరు డివోటీస్ ఎప్పుడయ్యారు, నేనే ఇంకా డివోటీ అవ్వలేదు, సాధన చేస్తున్నాను అని అన్నాడంట. అలా ఇక్కడ పరిశుద్ధ భక్తులందరూ కూడా కోరుకోవాల్సింది ఏంటి, దేవుడికి శరణాగతి పొంది ఆ పాదాల దగ్గర ఇంత సేవ చేసుకునే భాగ్యము కల్పించమని కోరుకోవడం అనమాట. నారదుడికి ఏం తక్కువ, హాయిగా స్వర్గంకి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు, మళ్ళీ ఇంకే అధోలోకాలకి, అన్ని లోకాలకి వెళ్ళగలిగే సామర్థ్యం ఉంది. అయినప్పటికీ కూడా విష్ణుమూర్తితో కోరుకుంటున్నాడు అనమాట. ఏమంటే, ఈ డివోషన్ నుండి నన్ను అటు ఇటు తిప్పకుని కాళ్ళ దగ్గర పడుండేటట్టు నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు. సో శుద్ధ భక్తుడు కూడా అలాగే కోరుకుంటారు, అలా కోరుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. సుప్త భక్తుడైన వాడు స్వామి నుండి ఐహిక అమూష్మిక వరాలన్నిటినీ కోరుకొనడు. సో ఐహిక అంటే ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఉండేవి, ఒక ఇల్లు కావాలి, స్కూటర్ కావాలి, పెళ్ళి కావాలి, నాకు ఇది కావాలి అని ఆ భౌతికవి కాకుండా వేరే అవి కోరుకొనడు అని చెప్తున్నాడు. ఒక శుద్ధ భక్తుడు భగవంతుడినే కోరుకుంటాడు అనమాట. ఎట్టి స్థితిలోని స్వామి చరణార విందాలని మరవకుండానట్లు మాత్రమే ప్రార్థించును. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మాయలో పడిపోకుండా ఈ కోరికలు తీర్చేయమని చెప్పి ధ్రువ మహారాజ్ ఏం చేశాడు, ఎప్పుడైతే వాళ్ళ తండ్రి ఒళ్ళో కూర్చోవద్దు అని వాళ్ళ సవితి తల్లి అంటుందో, తండ్రి సింహాసనం ఏంటి, మా తాత సింహాసనం ఏంటి, మా తాతల సింహాసనం కంటే పెద్దది కావాలి నాకు రాజ్యం అని చెప్పి తపస్సు చేయడానికి వెళ్తాడు. అంటే ఐహిక బంధం అన్నమాట. ఇక్కడ భౌతిక కోరికతోని వెళ్తాడు ఆయన ధ్రువ మహారాజ్. అంతలోకి నారదుడు అడ్డం పడతాడు. ఇంత చిన్నవాడివి ఈ అడవి ప్రాంతంలో ఎందుకు వెళ్తున్నావు నాయన నువ్వు అని చెప్పి. అంటే నేను ఇలా విష్ణుమూర్తిని దర్శించుకోవాలి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇంత పెద్ద రాజ్యం కావాలి, మా నాన్న కంటే మా తాత కంటే పెద్దదైన రాజ్యం, దాని కొరకు నేను విష్ణుమూర్తిని తపస్సు చేస్తాను వెళ్తున్నా. లేదు బాబు, నువ్వు ఇంకా చాలా చిన్న పిల్లవాడివి, ఆకలికి తట్టుకోలేవు, దాహానికి తట్టుకోలేవు, పాములు ఉంటాయి, పులులు ఉంటాయి, అడవిలోకి వద్దు వెళ్ళొద్దు అంటే నువ్వు నాకు ఏమన్నా ఇట్లాంటివి చెప్పకు, నాకు భగవంతుణ్ణి చేరుకోవడం ఎలాగో అది చెప్తే నేను వింటాను, మిగతావి నాకు చెప్పొద్దు అని దృఢ నిశ్చయంతో ధ్రువ మహారాజ్ అంటే అప్పుడు నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రం చెప్పి, సరే నువ్వు వెళ్ళు నాయన, ఆ దేవుడే నిన్ను కాపాడుతాడని చెప్పి ఈ మంత్రం చెప్తూ ఉచ్చారణ చక్కగా చేస్తూ తపస్సు చేసుకో అని చెప్పి పంపిస్తాడు. అలా తపస్సు చేసుకుంటాడు 4 నెలలు. ముందేమో చాలా తక్కువ భోజనం చేస్తాడు, ఆ తర్వాత పళ్ళు తినడు, ఆకులు అలమలు తింటాడు, ఆ తర్వాత నెలలో గాలి మాత్రమే పీల్చుకుంటాడు, ఆ తర్వాత నెలలో ఒక్కరోజే గాలి పీల్చుకొని ఇంకా ప్రళయం వచ్చేస్తుంది అనమాట. ఇంత చిన్న పిల్లవాడు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడని దేవి దేవతలు అందరూ లోకాలన్నీ కింద మీద అయిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమని వాళ్ళు కోరుకుంటే ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆ విష్ణుమూర్తిని ఎప్పుడైతే ఆ కళ్ళతోని చూస్తాడో ధ్రువ మహారాజు, అంత చిన్న పిల్లవాడికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఏంటి ఇంత మంచి దైవాన్ని దగ్గర పెట్టుకొని, ఇంత వజ్రం నాకు దగ్గర పెట్టుకొని నేను గాజు పెంకుల కోసం ఎందుకు ఆశపడ్డాను, ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఈ రాజ్యాలు, ఈ ప్యాలెస్లు ఇవన్నీ వద్దు అని చెప్పేసి
అప్పుడు భగవంతుడికి వేడుకుంటాడంట, తప్పు చేశాను నేను, గాజు పెంకుల కోసం నేను తపస్సు చేశాను, నాకు ఈ రాజ్యం వద్దు ఏమొద్దు, నేను నీ శరణాగతిని, నాకు మోక్షం ఏమి అని అంటే, లేదు నాయన, నువ్వు కోరుకున్నట్లే నీకు ఈ లోకాలు కాదు, నీకు ధ్రువలోకమే ఇస్తాను. ఇప్పుడు మొత్తం నీకు కొన్ని ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నువ్వు రాజ్యాన్ని ఏలాలి, రాజు అవ్వాలి, ఎందుకంటే పెద్ద రాణికి కొడుకు కాబట్టి నువ్వు రాజ్యం వెళ్తావు, ఇదంతా చూసుకుని ఆ తర్వాత మోక్షం పొందేటప్పుడు నీకు ధ్రువలోకం వస్తుంది, దానికి రాజు అవుతావు అని చెప్తాడంట. చూడండి అంత తపస్సు చేసి కూడా నాకొద్దు అంటాడు. అంటే అది మనం శుద్ధ భక్తి ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేసి భక్తి చేసినప్పుడే వస్తుందన్నమాట. సో ఎట్టి స్థితిలోనూ స్వామి చరణాల విందాలని మరవకుండుట మాత్రమే ప్రార్థించును శుద్ధ భక్తుడు. సో శుద్ధ భక్తుడు నరకం కానీ స్వర్గం కానీ లెక్క చేయడంట. ఎచ్చట ఉన్నను తాని స్వామి పాదార విందాలను స్మరించుటలో సంతృప్తుడు అవుతాడు. సో చైతన్య మహాప్రభు కూడా శిక్షాష్టకంలో ఇట్టి ప్రార్థనే చేశాడు. జన్మ జన్మలకు స్వామి భక్తి పూర్వక పరిచర్య చేయుచుండు భాగ్యమని ఆయన కోరుకోనేను. శుద్ధ భక్తుడు జనన మరణ చక్రం నుండి విముక్తిని కూడా కోరడు. తిరిగి తిరిగి వివిధ జీవకోటిలో తాను జన్మింపవలసి వచ్చినను అతడు లెక్క చేయడు. అతని ఒకే ఒక కోరిక, తాను ఎట్టి స్థితిలో స్వామిని చరణార విందాలను విస్మరింపకుండుటయే. సో మనం జన్మ మృత్యు జరా వ్యాధిని తప్పించుకోవాలి అని వైకుంఠానికి వెళ్ళాలి అనుకుంటాం కదా. శుద్ధ భక్తుడు అది కూడా కోరుకోడంట. ఏం కోరుకుంటాడు? ఎప్పుడు నువ్వు నన్ను ఆయిల్లో వేసి వేపినా, నరకానికి పంపించిన, స్వర్గానికి పంపించిన, ఎక్కడున్నా నీ నామం స్మరించుకొని మీ పాదాల దగ్గర నేను ఉండేటట్టే కావాలి, ఇంకా వేరేవి నాకు ఏమీ వద్దు అని శుద్ధ భక్తుడు కోరుకుంటాడంట. సో ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నాడు. సో రుక్మిణీదేవి ప్రసాదం నుండి రాగానే నారదుడు కృష్ణుని యోగమాయ యొక్క లీలను దర్శింపగోరి మరి ఒక రాణి ప్రసాదంలోకి వెళ్ళాడంట. సో ఇప్పుడు నారదుడు అనుకుంటున్నాడు, ఓకే రుక్మిణి పెద్ద రాణి కదా, సో రుక్మిణి దగ్గర ఉన్నాడు, ఇప్పుడు వేరే రాణుల దగ్గరికి నేను వెళ్తాను, అక్కడ ఉంటాడో లేదో ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పేసి చక్కగా వేరే ప్యాలెస్కి వెళ్ళాడంట. వెళ్ళేసరికి అచ్చట స్వామి తన భార్యతో ఉద్ధవునితో కలిసి ద్యూతకి క్రీడలు వినోదించుచుండెను. ఒక ఆట అన్నమాట. ఆటలో ఉద్ధవుడు ఎవరు? కృష్ణుడికి కజిన్ బ్రదర్ కదా. సో ఆ ఉద్ధవుడు తర్వాత భార్య ముగ్గురు కలిసి చక్కగా ఏవో ఆడుకుంటున్నారట. సో రుక్మిణీ ప్రసాదంలోనే స్వామి తిరిగి నారదుడికి, ఇక్కడ కూడా స్వామి నారదుడి దగ్గరికి వచ్చి భక్తి ప్రవర్తనలు స్వాగతం పలికాడంట. అదే విధంగా చక్కగా ఆసనం వేసి కూర్చో అని అన్నాడు. దేవర్షి తాము స్వయం పరిపూర్ణులు, గృహస్థులైన మేము నిరంతరం కోరికలతో సతమవచ్చు, తాము స్వయం సంతృప్తులంటే మాకెవరి సహాయంను అవసరం లేదు, అట్టిచో మేము మీకేమి అర్పింపగలము? అయినను తాము బ్రాహ్మణులు గనుక శక్తివంచన లేకుండా మేము మీకేదో ఒకటి సమర్పించుకొనటం మా విధి, అందుచేత తాము నన్ను ఆదేశింపుడు, నేను మీకెట్టి సేవ చేయగలను. సో మొదట్లో ఏమి సేవ చేయాలి అంటే నారదుడు విష్ణుమూర్తిని పొగిడి శుద్ధ భక్తుల గురించి మనం తెలుసుకున్నాం. అక్కడి నుండి వచ్చిన తర్వాత మళ్ళీ అట్లాగే అంటున్నాడు, మేము మామూలు గృహస్థులము, మాకెప్పుడు ఏవో ఒక కోరికలతో సతమతం అవుతూ ఉంటాం, మేము మీకు ఎటువంటి సేవ చేయగలము చెప్పండి, ఏమన్నా చేయగలమా, ఏమన్నా సమర్పించుకోగలమా అని మళ్ళీ తిరిగి నారదుడిని ప్రశ్నిస్తున్నాడు అనమాట. అప్పుడు నారదుడు ఈ స్వామి లీల అన్ని పూర్తిగా తెలుసుకుంటాడనమాట. అందుచేత మరి ఎట్టి ప్రసంగం చేయకుండా మౌనంగా స్వామి లీలని అచ్చెరువందుచు ఆ ప్రసాదం నుండి బయటకు వచ్చేసాడు. ఇంకా ఆశ్చర్యపోయాడు అనమాట. అక్కడ ఏం చేశాడో ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు, ఇవే మర్యాదలు ఇదే అని చెప్పేసి, అది కాదులే అని చెప్పేసి నవ్వుకుంటూ బయటకు వచ్చేసి ఇంకో ఇంటికి వెళ్తాడంట. ఆ ఇంట్లో ఏంటి,
కృష్ణ భగవానుడు చిన్నారి తనయలను ముద్దు చేచు నారదుడికి కనిపించెను. ఆడుకుంటున్నాడంట పిల్లలతో చక్కగా, తండ్రి పిల్లలు ఆడుకుంటారు కదా అలా. అచట నుండి నారదుడు మరి ఒక ప్రసాదంకి పోగా అచట స్వామి స్నానం చేయి సన్నాహంలో ఉండెను. అక్కడ స్నానం చేయడానికి రెడీగా అవుతున్నారంట. ఈ విధంగా నారదుడు శ్రీకృష్ణుని 16,000 రాణుల ప్రసాదాలు సందర్శించెను. ప్రతి ప్రసాదంలో కృష్ణుడు భిన్న భిన్న రీతులలో ఆయనకి దర్శనమిచ్చెను. ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ప్రొద్దున ఎలా ఉంటారు ప్రభుజీలు, మధ్యాహ్నం ఎలా ఉంటారు, ఈవినింగ్ ఎలా, సాయంత్రం ఎలా అని మనం అనుకున్నాం కదా. ఆ విధంగానే కనిపించాడంట. ఎలా? ఏదో ఒక కర్మలో నిమగ్నుడై ఉండెను, ఏదో ఒక పనిలో నిమగ్నుడై ఉన్నాడంట. ఒక్కొక్క దగ్గర నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాడంట. అగ్నిహోత్రాలు చేస్తారు కొందరు అన్నమాట. గృహస్థులు కొన్ని పూజలు అనేది చేసుకుంటూ ఉంటారు కదా. అలా ఇంకో ప్రసాదంలో ఆయన విహితమైన పంచయజ్ఞము చేయించుండెను. ఈ యజ్ఞము పంచశూనము అని కూడా అందరూ తెలుసో తెలియకో ప్రతి వ్యక్తి, ముఖ్యంగా గృహస్థుడైన వాడు పంచపాతకములు చేయిచుండెను. కుండను నీటిలో ముంచినప్పుడు మనకు తెలియకుండా ఆ కుండలో ఎన్నో సూక్ష్మక్రిములు మనము వధింతుము. సో నీళ్ళల్లో ఉండే క్రిములు కానీ అట్లే మనము ఈ తిరగల్లో విసిరినప్పుడు ఆ సమయం కాబట్టి అప్పుడు తిరగలి అని అంటున్నారు. తిరగలి అంటే మీకు తెలుసా, ఇసురాయి అంటాం కదా. సో అవి, సో అది మనమైతే ఈ రోజుల్లో మిక్సీ, ఏదైనా మనం సన్నగా ఏదైనా చేస్తున్నప్పుడు క్రిమి కీటకాలు ఉన్నప్పుడు అవి చనిపోతూ ఉంటాయి. సూక్ష్మక్రిములు అనేకాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా, సో ఇల్లు ఊడ్చినప్పుడు కానీ, నిప్పులు చేయనప్పుడు కానీ సూక్ష్మక్రిములని మనం చంపుతూ ఉంటాము. వీధిలో నడిచినప్పుడు చీమలు మొదల ఎన్నో కీటకాలు మన పాదాల క్రింద నలిగిపోతూ ఉంటాయి. తెలిసో తెలియకో మనం వివిధ కార్యములలో జీవహింస పాల్పడుతూ ఉంటాము. అందుచేత ప్రతి గృహస్థుడు అట్టి పాపాల నుండి పరిహారం పొందుటకు పంచశూన హోమము నిర్వర్తించవలెను. సో అందుచేత ఈ హోమం చేస్తూ ఒక ఇంట్లో కనిపించాడంట. ఇంకో ఇంట్లోకి వెళ్తే యజ్ఞకర్మ పూర్తి చేసుకొని బ్రాహ్మణులకి సంతర్పణ చేస్తున్నాడంట. సో మరి యొక్క ప్రసాదంలో వెళ్తే మౌనంగా కూర్చొని గాయత్రి మంత్రం చేసుకుంటున్నాడంట. ఇంకో దగ్గరికి వెళ్తే కత్తి డాలు చేత పట్టుకొని ఖడ్గ విద్య అభ్యసించు స్వామి కనిపించెను. సో కొన్ని ప్రసాదాల్లో అశ్వముల మీద, గజముల మీద, రథాల మీద ఎక్కి స్వారీ చేయించు శ్రీకృష్ణుడు కనిపించెను. సో శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేయాలి కదా. ఇవన్నీ కూడా మామూలుగా అందరూ చేసేవి అన్నమాట. ఏనుగుల మీద, అశ్వాల మీద ఎక్కి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడంట. ఇంకొక ప్రసాదంలో శయ్యపై శయనించి విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకో ఇంటికి వెళ్తే మంచం మీద హాయిగా విశ్రాంతిగా పడుకుని ఉన్నాడంట. వేరొక గృహంలో ఆసనంపై ఆసీనై వివిధ భక్తులు చేయి స్తోత్రాలను ఆలించుచు కనిపించాడంట. సో ఒక సత్సంగ్ లాగా ఉంది అన్నమాట. ఒక ఇంట్లోకి వెళ్తే భక్తులు కూర్చున్నారు, ఆయన చెప్తున్నాడు, భక్తులు కూడా స్తోత్రాలు చదువుతున్నారు, అవన్నీ వింటున్నాడు. కొన్ని ప్రసాదాల్లో ఉద్ధవుడు మొదలైన మంత్రులతో రాజకార్యాలను చర్చించు ఆయన కనిపించెను. ఒక ప్రసాదంలో వయసులో ఉన్న వేశ్యలచే పరివేష్టితుడై కేళీ హ్రదంతో జలక్రీడలాడుతూ కనిపించెను. మరి ఒక ప్రసాదంలో అలంకృతులైన గోవులను బ్రాహ్మణులకు దానం చేయించు కనిపించాడంట. ఇంకొక ప్రాసంలో పురాణ శ్రవణం చేయించున్నాడు. వేదాలకు ఉపాంగాలుగా ప్రజలకు విశ్వచరిత్రలో ప్రధానమైన సన్నివేశాలను వర్ణించు రచనలు పురాణాలు. సో ఆ పురాణాలు చదువుతున్నాడంట. ఇంకా ఒక చోట భార్యతో చెలోక్తులు ఆడుతూ కనిపించాడంట. మరొక చోట సహధర్మచారిణి అంటే కూడా భార్యే కలిసి ఏదో వ్రతం చేస్తున్నాడు. గృహస్థు అయిన వాటికి వేర్వేరు ఖర్చుల కొరకు ధన సంపాదన అవశ్యం వచ్చే కృష్ణుడు ఆర్థికాభివృద్ధి గురించి చర్చించటం ఇంకో దగ్గర కనిపించాడంట. ఇప్పుడు మనం లోన్లు అవి ఇవి తీసుకుంటూ ఉంటాం కదా, ఈఎంఐలు ఎలా కట్టాలి ఏంటి, ఈ నెల మన ప్రోగ్రామ్ ఏంటి, యాత్రకి ఇంత ఖర్చు అవుతుంది, ఇది మాట్లాడుకుంటాం కదా ఆర్థిక పరిస్థితి. అలా మాట్లాడుకుంటున్నాడంట ఒక ఇంట్లో. సో మరి ఒక చర్చ శాస్త్రహిత పద్ధతిలో దాంపత్య జీవితాన్ని కొనసాగించుచు ఆయన కనిపించెను. ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు
భౌతిక గోళంకు అతీతుడైన దేవ ధ్యానము చేయుచు కనిపించాడంట. ప్రామాణికులైన గ్రంథాలను అనుసరించి ధ్యానం అన్నది దేవాది దేవుడు విష్ణువుపై మనస్సును కేంద్రీకరించుటకై ఉపదేశించబడినది. కృష్ణుడు తానే ఆది విష్ణునైనను అప్పుడు ఆయన మానవుని పాత్ర అభినయించుట తన ప్రవర్తన ద్వారా మనమే లోకులకు ఆయన బోధించెను. సో ధ్యానం ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాడంట. సో ఇలా ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చూపిస్తున్నాడు అనమాట. ఇంకో చోట వయసు వచ్చిన తన కుమార్తెలకు యోగ్యమైన వివాహ సంబంధం విచారించుచు యుక్త కాలంలో వారికి వైభవంగా వివాహాలు జరిపి కృష్ణ భగవాన్ నారదుడు దర్శించినంట. ఒక ప్రసాదంలో ఏం చేస్తున్నాడంట, కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేది కనిపించిందంట, పంపిస్తూ ఉన్నాడంట. ఇంకొక దగ్గర కుమారుల యొక్క వివాహం చేసినప్పుడు కోడలకి స్వాగతం పలుకుతూ కనిపించాను. ఇవన్నీ చూస్తూ చాలా నగరవాసులు కూడా ఆశ్చర్యపోతున్నారంట, కృష్ణుడు ఏంటి ఇలా అని చెప్పి. సో కొన్ని గుణాత్మకమైన తన విస్తరణలు ఇతర దేవతలకు తృప్తి చేకూర్చు వేద యజ్ఞాలను నిర్వర్తించుచు ఆయన కనిపించను. ఇవే కాకుండా చక్కగా కొన్ని యజ్ఞాలు కూడా చేసేవాడంట. గృహస్థులు ఏవైతే చేస్తారో, అంటే దేవాది దేవుడు అయినప్పటికీ కూడా దేవీ దేవతలకు, ఇతర దేవతలు ఉంటారు కదా, సో ఆ యజ్ఞాలు కూడా చేస్తూ కనిపించాడంట. తర్వాత ఇంకో దగ్గర ఏం చేశాడంటే బావులు, విశ్రాంతి గృహాలు, ఉద్యానవనాలు, మఠాలు, దేవాలయాలు ఇవన్నీ నిర్మించుచు ప్రజాహిత కార్యక్రమాల్లో ఆయన నిమగ్నుడైనట్లు కనిపించాడంట. ఇంకో దగ్గర హోమం చేయుట, కొన్ని జంతువులను యజ్ఞకుండంలో హోమం చేయుట కానీ కొన్ని జంతువులను వధింపవచ్చు. శత్రువులను నిర్దాక్షిణ్యంగా వధించి క్షత్రియులు సంఘంలో శాంతిని నెలకొల్పవలసి ఉన్నందున వారి సంహార కళను అభ్యసించుటకు అనుమతింపబడిరి. ఒక సన్నివేశంలో దేవాది దేవుని కృష్ణ భగవాన్ మారువేషం ధరించి తన నగరంలో పౌరులను గుర్తించుటకు గూఢాచారిలాగా తిరుగుతూ ఉండనంట. సో సమస్త జీవుల హృదయాల్లో అధిష్ఠించు పరమాత్మ కృష్ణుడు తన అంతరశక్తులు ప్రకటించుటకు సామాన్య మానవుని పాత్ర నిర్వర్తించుచు ఇన్ని విధాలుగా ప్రవర్తించుట నారదమునీంద్రుడు చూచెను. తనలో తాను నవ్వుకొని నారదుడు స్వామితో ఇట్లని, ప్రభు యోగేశ్వరేశ్వర, సమస్త యోగి ధ్యాన గమ్య, నీ యోగమాయ ప్రభావం నిశ్చయంగా బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలు కూడా ఊహింపరానిది. అయినను నీ అనుగ్రహం వలన నేను నీ చరణారవిందముల ప్రేమ పూర్వకముగా ఆధ్యాత్మిక పరిచర్యలో నిమగ్నుడగువాడని గనుక నేను యోగమాయ లీలను దయతో దర్శించు భాగ్యము నాకు కలిగించితివి. సో ఇలా గృహస్థ జీవితము అందరూ చూడలేరు కృష్ణుడిది, ఎవరికి కూడా పర్మిషన్ ఉండదంట. కానీ ఇక్కడ ఈ యొక్క అనుగ్రహం వలన నారదుడికి ఒక్కడికే అనుగ్రహించాడనమాట. సో నేను చూడగలిగాను నీ యోగమాయ యొక్క లీలలు అని చెప్తున్నాడు. నీ ఆధ్యాత్మిక విభవం నెరుగుదు, దయచేసి నేను విశ్వమంతటా నీ కళ్యాణ గుణాలను కీర్తించుచు పరిభ్రమించినట్లు నన్ను అనుగ్రహింపుము. ఇంకా మళ్ళీ కోరుకుంటున్నాడు. ఇందాకేమో పాదాల దగ్గర ఉండి నీ మంత్రం మర్చిపోకుండా నన్ను అనుగ్రహించు అన్నాడు. ఇప్పుడు మొత్తం నీ గురించే చెప్పాలి నేను ఎక్కడ పోయినా. అంటే ఏంటి? ప్రచారం అన్నమాట. ప్రచారం చేసేటట్లు అందరికీ నీ గురించే చెప్పేటట్టు నన్ను అనుగ్రహింపుము అని చెప్తున్నాడు. సో ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడో చూద్దాం. బ్రహ్మర్షి నారద మునీంద్ర, నేను పరమాచార్యుడవని, వైదిక ధర్మాలను అనుష్ఠించువాడవని, నీ ధర్మం అందరూ పాటించినట్లు చూచువాడని నీ వెరుగుదు. అందుకే ప్రపంచానికి ఎట్లు ప్రవర్తించవలను బోధించుటకై సర్వమత కర్మలను అనుష్ఠించుచుంటిని. నాయన, నా అంతర శక్తి ప్రదర్శనను చూచి నీవు ఏ మాత్రము విభ్రాంతి చెందరాదు. సో నీకన్నీ నేను చెప్పేశాను, ఆల్ సీక్రెట్స్ చెప్పాను కాబట్టి నీవంత ఆశ్చర్య అవ్వక్కర్లేదు. గృహస్థులకి వాళ్ళకి ఇలా ఎలా ఉండాలి అనేది ఆ జీవనం చూపించడం కొరకే నీకు ఇది ఇచ్చాను.
ఎందుకు నారదుడికే చూపించాడంటే, నారదుడైతే అన్ని లోకాలకి వెళ్ళి చెప్పగలుగుతాడు ప్రభు గురించి, అంటే దేవాది దేవుడి గురించి. అందుకని అలా చేశాడనమాట. ఆయనకు మాత్రం పర్మిషన్ ఇచ్చాడు. సో ఈ విధంగా నారదుడు అట్లా ఒక్క కృష్ణుడు 16,000 ప్రాసాదంలో తన రూపంలో విస్తరించుకుంటూ తిలకించెను. ప్రతి రాణి ప్రాసాదం కృష్ణుడు కనిపించెను. భగవానుని శక్తి అపరిమేయం. కృష్ణ భగవానుని అంతరశక్తి ప్రదర్శనం తిలకించిన నారదుడు ఆశ్చర్యానికి అవధులు లేవు. ధర్మ అర్థ కామ మోక్షాలు అను చతుర్విధ పురుషార్థములచే ఎట్లు జీవి బద్ధుడు కావలెనో తన జీవితం ఒక దృష్టాంతంగా కృష్ణుడు ప్రదర్శించెను. సో మ్యారేజ్ అయ్యేటప్పుడు ధర్మ అర్థ కామ మోక్ష ఈ సాక్షిగా నేను స్వీకరిస్తున్నాను అని వధువు వరుడితోని బ్రాహ్మడు చెప్పిస్తాడు. సో ఆ ధర్మం అంటే ధర్మంగా నడుచుకోవడం, రిలీజన్. అర్థ అంటే ఫైనాన్సెస్ అన్నమాట. దాంట్లో కూడా సమభాగం ఉంటుంది ఇద్దరికి. కామము అంటే కోరికలు తీర్చుకోవడానికి నీ వైఫ్ నీ హస్బెండ్ మీరు అర్హులు అని చెప్పడం. మోక్షం అంటే దైవ కార్యాలు చేయడానికి ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి కూడా ఇద్దరు కలిసే వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా నేర్పించడానికి బద్ధజీవుడికి ఈ శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రదర్శితమయ్యాడు అని చెప్తున్నారు. సో కృష్ణునికి ఆ పురుషార్థం అవసరం లేకున్నాను మానవ సమాజంలో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించుటకు అవి అవసరము. సో ఇక్కడ స్వామి లీలాల్ని సందర్శించి మిక్కిలి ప్రీతుడై నారదుడు అచ్చటి నుండి వెడలిపోయాను. సో ఇవన్నీ చూసి చక్కగా అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. సో ధర్మసూత్రాలు స్వయంగా ప్రదర్శించనని ద్వారకాలో 17,000 కంటే ఎక్కువ మంది రాణులు అందరూ తమ స్త్రీ సహజ గుణ విలాసములతో స్వామికి ఆధ్యాత్మిక పరిచర్యను అందించిరి. కానీ కృష్ణ భగవానుడు అట్టి లీలను ఎవ్వరూ ప్రదర్శింపజాలరని స్పష్టంగా మనము గ్రహింపవలెను. సో మనకు అట్లాంటి మాయలు మాయాజాలం చేయడానికి మనకి రాదు కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాము కంప్యూటర్ ముందు అంటే గుడిలో మనం ఉన్నట్లు కాదు. గుడిలో ఎవరుంటే మన మనస్సు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఈ దేహం ఏదైతే ఉందో మనం వెళ్ళలేము. ఎక్కడున్నామో ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉంటాం. కానీ శ్రీకృష్ణుడు అలా చేశాడు కదా, మనం చేయగలమా అని కూడా మనం ఆలోచించకూడదు అన్నమాట. అది దేవాది దేవుడికే సాధ్యము. అదే చెప్తున్నారు. అట్టి లీలలను ఎవ్వరూ ప్రదర్శింపజాలరని స్పష్టంగా మనం గ్రహింపవలెను. శ్రీకృష్ణుడు సమస్త జగత్ యొక్క సృష్టి స్థితి లయాలకి ఆదిమ కారణం. ద్వారకాలో స్వామి ప్రదర్శించిన లీలలను గూర్చిన వృత్తాంతాన్ని ఎవరు శ్రద్ధగా ఆలకింతురో, ఎవరు కృష్ణ చైతన్య ప్రబోధకుని అండగా నిలుతురో వారు అవలీలగా ముక్తి మార్గాన్ని ప్రయాణించి శ్రీకృష్ణుని చరణారవింద మకరందాన్ని ఆస్వాదింపజాలుదురు. అట్లు వారు భగవానునికి భక్తిపూర్వకమైన పరిచర్యలో నిమగ్నులగుదురు. సో ఇలా మనము ఈ లీలలన్నీ వింటూ విన్నంతనే మనకి చాలా ఏమన్నారు, అట్లు భగవానుని భక్తిపూర్వక పరిచర్యలో నిమగ్నులు అవుదురు అంటే భగవంతుని యొక్క చర్యలు ఏవి చేయాలన్నా కానీ ఈ వృత్తాంతం విన్నంతలో మనకి చాలా అంటే భగవంతుడి యొక్క ఆశ్రయం మనకి దొరుకుతుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ అవలీలగా ఈ ప్రయాణాన్ని మనం ముగించుకోగలము అని కూడా ఇక్కడ తెలుపుతున్నారు. సో శ్రీకృష్ణుని వివిధ గృహాలను నారదుడు సందర్శించుట అని 10వ స్కందము, ఇక్కడ 68 అని వస్తుంది. భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము అని చెప్తున్నారు. సో అలా అన్నమాట శ్రీకృష్ణుడు. శ్రీల ప్రపాదులకి జై, జై గురు महाराज की जय. हरे कृष्ण. भागवतम की जय, श्री कृष्ण की जय. हरे कृष्ण. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च भक्तानां भावनेभ्यो వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
ఏమి లేవా? అర్థమైందా? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ. కృష్ణుడు ఒక మాయాలోకం అన్నమాట.